హాయ్ అండి. అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. మేమైతే ఇలా సింపుల్‌గా మా వరలక్ష్మి వ్రతాన్ని సెలబ్రేట్ చేసుకున్నాము. మీరెలా చేసుకున్నారో కామెంట్ చేసేయండి. షార్ట్ వీడియో అయితే నేనే పోస్ట్ చేశాను. బట్ లాంగ్ వీడియో అయితే ఏమంటే కొంచెం లేట్ అయితుంది. ఇంకేముంది, పండగ ముందు రోజు నుండి స్టార్ట్ ప్రిపరేషన్. ఏమంటే మనం మంచిగా మనకు నచ్చినట్టుగా ముగ్గేసుకోవడం, పూలు కుట్టడం, గడప పసుపు రాయడం, ఉంటాయి కదా చిన్న చిన్నవి. ఇవన్నీ మనం పండుగ రోజు చేసుకునే దానికి వీలు ఉండదండి. చేస్తాము, కానీ ఏమంటే మనము అమ్మవారు రెడీ చేసుకునేకి టైం సరిపోతుంది. ఇంకా ప్రసాదం ప్రిపేర్ చేయాలి కదా. అందుకనేసి మేమైతే నైట్లోనే ఇలా అయితే క్లీన్ చేసి ముగ్గు అయితే మంచిగా వేసామండి. నైట్లో ఏమంటే మనం కొంచెం టైం ఉంటుంది మనకి. అంటే కొంచెం ఒకవేళ ఏమన్నా ముగ్గురు సరిగ్గా రాలేదనుకోండి, మళ్ళీ దాన్ని తుడపడము, మళ్ళీ వేయడము, ఇలా అయితే కొన్ని అడ్జస్ట్మెంట్లు అయితే చేసుకోవచ్చు. మళ్ళీ మార్నింగ్ ఇవన్నీ చేయడం అంటే కుదరదు. సో అందుకని అయితే మనం టైం తీసుకునేసి బాగా నైట్లో అయితే ఇలా ఏదో మామూలుగా అయితే ముగ్గులు అయితే వేసాము. ఇంకా మళ్ళీ పండుగ రోజు అయితే 4కే లేసాము. ఇంకా దేవుడు ప్రిపరేషన్ అంటే ముందుగా ఏమంటే మనము దేవుడికి కావాల్సిన ప్రసాదాలు మనమైతే ఏమేమి పెట్టాలనుకుంటున్నామో అవైతే ఇలా ప్రిపేర్ చేసుకున్నాము. ఇంకేముంది, దేవుడి ప్రసాదం ప్రిపరేషన్ అయిపోతేనే ఇంకా అమ్మవారిని అయితే రెడీ చేయడమే. మనమేమంటే ఇంకా పండుగ రోజు తాంబూలం అనేది ఇస్తాం కదా కొంతమందికి, వాళ్ళకి ఇచ్చే తాంబూలం కూడా మనం దేవుని దగ్గర పెట్టేసి మంచిగా అయితే పూజ చేస్తాము. ఇంకా మనము మామూలుగా నార్మల్గా ఆడవాళ్ళు ఏమంటే మంచిగా పసుపు రాసుకునేసి అమ్మవారితో సమానంగా మనలో మనం చూసుకొని అమ్మవారికి అయితే పూజ అనేది స్టార్ట్ చేస్తాము. ఇక్కడైతే దేవుని రూమ్ అయితే కూడా అలంకరణ చేస్తాం బాగా మంచిగా. అమ్మవారికి చీర, పండ్లు, అంటే మన దగ్గర ఏమేమి ఉన్నాయో మనమైతే ఎంతలో చేయగలుగుతామో అంత అయితే చేసామండి. ఇలా మనకైతే ఒకసారి ఎలా అనిపిస్తుంది అంటే, మన పక్కింటోళ్ళు ఇలా చేశారు, మన ఎదురింటోళ్ళు అలా చేశారు, మనం ఇలా చేయాలా అనేసి అప్పులు చేసి పెట్టాల్సిన అవసరం అయితే లేదండి. దేవుడు చెప్పడు, మనం కూడా చేసే అవసరం అయితే అస్సలు లేదండి. మనకు ఉన్నంతలోనే మనం స్ఫూర్తిగా దేవుడికైతే పూజ చేసుకుంటే అదే చాలు. పూజ అంతా అయిపోయిన తర్వాత అమ్మవారిని చూస్తుంటే ఆమె మనతో మాట్లాడింది ఒకటే తక్కువ అండి. అంత కళగా అన్నారు. అసలు మనిషి ఎలా ఉన్నారో అలా కూర్చున్నట్టే ఉంది. అంత బాగున్నారు. చూడండి, మీకే కనిపిస్తుంది. మంచిగా ఉన్నారు బాగా. ఇలా అయితే మా పూజ అయితే కంప్లీట్గా చేసేసాము. ఇలా అయితే మాకు తెలిసినంతలో పూజ చేసుకునేసి తర్వాత వచ్చేసి వరలక్ష్మి వ్రతం అమ్మవారి యొక్క స్తోత్రాలు చదువుకునేసి ఇలా అయితే మా పూజ అనేది సింపుల్గా కంప్లీట్ అయితే అయిపోయిందండి. మీరు ఎలా చేసుకున్నారో కమెంట్ చేసేయండి. ఇంకా అలా ఈవినింగ్ టైంలో అయితే మేము మాకు దగ్గరలో ఉన్న కోట్లో గంగమ్మ గుడికి అయితే వచ్చేసాము. ఇంకా ఎలానో మేము తాంబూలం ఇవ్వాలనుకున్నాం కాబట్టి ఇక్కడ ఇచ్చేద్దాంలే అనేసి ఇక్కడైతే ఇచ్చేసాము. ఇంకా వీడియో అయితే ఇంతేనండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మళ్ళీ. బాయ్. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.